హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. లిటిల్ మిస్ నైని. ఎస్, ఈ సినిమా మలయాళం లాంగ్వేజ్లో 2023 అక్టోబర్ 13కి అయితే థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే ఒక 2 to 3 months తర్వాత ప్రైమ్ వీడియోస్లోనే మలయాళం లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఈటీ విన్లో అయితే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఈ లిటిల్ మిస్ నైని. ఓకే ఫ్రెండ్స్, ఈ లిటిల్ మిస్ నైని మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లిటిల్ మిస్ నైని ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే రిచ్ వర్సెస్ పూర్, హిందూ వర్సెస్ ముస్లిం అని చెప్పుకోవచ్చు. కాలేజ్లో చదువుతున్న సమయంలోనే హీరో హీరోయిన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కాకపోతే ఇటు హీరోయిన్ ఫ్యామిలీ వచ్చేసి ముస్లిం కాబట్టి హీరోని అయితే యాక్సెప్ట్ అయితే చెయ్యరు. అలాగే హీరోకి సినిమా డైరెక్టర్ అవ్వాలి అని కోరిక అయితే ఉంటుంది. డైరెక్టర్గా మారి నయనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే వీళ్ళు పెళ్లి జరిగిందా లేదా, అంతేకాకుండా నయని పెళ్లి రేపు మార్నింగే ఉంటే ఈరోజు నైట్ హీరో అండ్ హీరోయిన్ లేచిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అలా లేచిపోయి పెళ్లి చేసుకున్న నయని మరల ఎందుకని ఇంటికి వచ్చింది. అంతేకాకుండా హీరో డైరెక్టర్గా మారి నయని పెళ్లి చేసుకున్నారా, లేకపోతే హీరోయిన్ని మరొక అబ్బాయితో వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చి పెళ్లి చేసిందా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడకైతే తప్పదు. సినిమాలో ప్లస్ అండ్ మైనస్ కోసం మాట్లాడుకుంటే మొదటిగా మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే చాలా అంటే చాలా ఫ్యామిలీతో చూడడానికి మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే ఈ సినిమాలో 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో 2 సాంగ్స్ ఓకే, కాకపోతే మిగతా 2 సాంగ్స్ మాత్రం హీరోయిన్ బెడ్ మీద ఉంటుంది. అంతేకాకుండా మరొక సాంగ్ వచ్చి కార్లో ఉంటుంది. ఈ 2 సీన్స్ స్కిప్ చేస్తే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అంతేకాకుండా ఒక 2 to 3 కిస్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఫ్యామిలీతో చూడడం మాత్రం కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా స్టోరీ విషయానికి వస్తే టాల్గా ఉన్న అబ్బాయి ఒక షార్ట్ ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరి మధ్యలో నడిచేది మాత్రం లవ్ స్టోరీ, అది మాత్రం రొటీనే. అలాగే వీరిద్దరి మధ్యలో కాలేజీలో జరిగింది అలాగే ప్రజెంట్ డేది ఈ 2 మిక్స్ చేసి చూపించడం వలన సినిమా చూస్తుంటే మాత్రం కొంచెం బోరింగ్ అయితే కొట్టకైతే తప్పదు. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ 10 to 20 minutes మాత్రం బోర్ కొడుతుంది. అలాగే ఇంటర్వెల్ తర్వాత కూడా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. ఇవి మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే మొదటిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అంతగా అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. క్లైమాక్స్లో మాత్రం కొంచెం బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వచ్చింది. అలాగే కాన్సెప్ట్ కూడా కొంచెం కొత్తగా అయితే అనిపించింది. అంతేకాకుండా ఈ సినిమాలో కొన్ని నైట్ సీన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. అంతేకాకుండా ఈ సినిమా చూసుకుంటే జస్ట్ 1 డేలో సినిమా మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ డేది అలాగే అంటే కాలేజీలో గడిచిపోయిన రోజుని ఇవి 2 మిక్సింగ్ చేసి చూపించకుండా ప్రజెంట్ది లేకపోతే కాలేజీలో జరిగింది ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని సినిమా తీసుంటే మాత్రం కొంచెం అంటే కొంచెం నచ్చేది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే యావరేజ్గా అయితే నిలిచింది. ఒకసారి మాత్రమే చూడొచ్చు. కొన్ని సీన్స్ మాత్రం స్కిప్ చేయక తప్పదు. అంతేకాకుండా రొమాన్స్ సీన్స్ అలాగే కిస్ సీన్స్ ఇవి కొంచెం ఇబ్బంది కలిగేలా చేస్తాయి. మిగతా అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. స్పెషల్గా ఈ సినిమా చూడాల్సి వస్తే మాత్రం లవర్స్కి మాత్రం చాలా అంటే చాలా ఎక్కేస్తుంది. చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది. ఈ సినిమాలో ఫైట్స్ అయితే ఉండవు. అలాగే కామెడీ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. కాకపోతే క్లైమాక్స్లో ఒక 10 to 15 minutes మాత్రమే కామెడీ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా లిటిల్ మిస్ నయని మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే అలాగే వెబ్ సిరీస్ అంతేకాకుండా ఓటీటీ మూవీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.